హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ వీకెండ్న ఓటీటీలో మీరు చూడాల్సిన కొన్ని సినిమాలు మీకైతే రికమెండ్ చేయబోతున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు వాచండి. అండ్ మొదటిగా యాంటోనీ అండ్ మలయాళం యాక్టర్ జో జార్జ్ అండ్ కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్ వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్. అండ్ రీసెంట్గా ఈ సినిమా మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయింది అనమాట, సూపర్ హిట్ అయింది. సో మొత్తానికి ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో సేమ్ టైటిల్తో అండ్ ఎస్టర్డే ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది ఆహా ఓటీటీలో. సో ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. సినిమా చాలా బాగుంటుంది మామ, ఫ్యామిలీతో చూడొచ్చు. నో వల్గారిటీ సీన్స్, నో అడల్ట్ సీన్స్, పక్కా ఫ్యామిలీ వాచ్ ఇట్. అండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి మా సినిమాలో. సో డోంట్ మిస్ ఇట్, ఫ్యామిలీతో చూడొచ్చు. హైలీ రికమెండ్. ఓకే, సో ఈ సినిమా పర్ఫెక్ట్ రివ్యూ వీడియో టుమారో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. సో రివ్యూ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ మూవీ రెజీనా, యాక్ట్రెస్ సునైనా నటించిన లేటెస్ట్ మూవీ. అండ్ యాక్చువల్లీ ఇది తమిళ సినిమా. అండ్ ఎస్టర్డే మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్లో సేమ్ టైటిల్తో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయింది. అండ్ ఒక 1 hour బ్యాక్ మన ఛానల్లో ఈ మూవీ గురించి ఒక రివ్యూ వీడియో చేశాను. సినిమా ఏం లేదు మామ, చాలా స్లో నేరేషన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, ఒకే ఫ్లాటు. అండ్ మొత్తం చెప్పాలంటే ఇది ఒక రివెంజ్ డ్రామా మూవీ. అండ్ అంత గ్రిప్పింగ్ అయితే లేదనమాట స్టోరీ. సో ఈ వారంలో ఈ సినిమా మీరు చూసేదానికన్నా గమ్ము ఉంటే మంచిది అనమాట. సో టైం వేస్ట్ డేడా బొక్క, నేనైతే రికమెండ్ చేయను, సినిమా స్కిప్ చేశాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఓటీటీ అప్డేట్ అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్. ఈ వెబ్ సిరీస్ ఎస్టర్డే ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 1:30 ఆ టైంలో నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో. వెబ్ సిరీస్ మాత్రం అదిరిపోద్ది మామ, వేరే లెవెల్లో ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఈ వీకెండ్న కొంచెం ఓపిక పట్టుకుని చూస్తే మాత్రం మీకు వెబ్ సిరీస్ అదిరిపోద్ది. ఎందుకంటే రన్ టైం కొంచెం ఎక్కువ, 47 నిమిషాల నుంచి 64 నిమిషాల లోపల ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం ఉంది. టోటలీ 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఓపికతో చూస్తే మాత్రం అదిరిపోద్ది. సో హైలీ రికమెండ్. ఫ్యామిలీతో చూడొచ్చు మామ, నో అడల్ట్ సీన్స్, పక్కా ఫ్యామిలీ వాచ్ వెబ్ సిరీస్. గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ పోచర్, ఈ మలయాళం వెబ్ సిరీస్. అండ్ ఎస్టర్డే ఫిబ్రవరి 22 మిడ్నైట్ 12 గంటలకి అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా. సో ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం 45 మినిట్స్ నుంచి ఒక 54 మినిట్స్ లోపల ఉందన్నమాట. కొంచెం లెంతీ రన్ టైమే, ఒక 37 మినిట్స్ ఉంటే బాగుండేది. అండ్ టోటల్లీ 8 ఎపిసోడ్లు ఉన్నాయి. సో ఈ వెబ్ సిరీస్ మీకు రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాబట్టి మస్ట్ వాచ్ ఇట్. సో ఈ వారంలో ఇది కూడా మీరు వాచ్ చేయాల్సిన ఒక వెబ్ సిరీస్ అనమాట. క్లియర్. నెక్స్ట్ మూవీ మలైకోట వాలీబాన్, ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు నటించిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా మూవీ. అండ్ మొత్తానికి ఈ సినిమా థియేటర్ల వర్షన్ డిజాస్టర్ అయింది. సో మొత్తానికి డిజాస్టర్ అనమాట. అండ్ థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అది. సో ఈ సినిమా మీకైతే రికమెండ్ చేయను, ఎందుకంటే మన ఛానల్లో యావరేజ్ మూవీసే రికమెండ్ చేయను. అంటే ఇంకా ఈ సినిమా డిజాస్టర్ అంటే అసలు రికమెండ్ చేయను, నేను కూడా చూడను. టైం వేస్ట్ డేటా బొక్క, ఏం లేదు సినిమా. సో స్కిప్ చేసండి ఈ వారం. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ రక్షకుడు, మలయాళం యాక్టర్ సురేష్ గోపి నటించిన మూవీ. అండ్ 2021లో కావాలి అనే టైటిల్తో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యే సినిమా యావరేజ్ స్టాక్ అయితే వచ్చిందనమాట. అండ్ ఎస్టర్డే ఫిబ్రవరి 22 అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సినిమాని తెలుగు డబ్బుడ్ వర్షన్లో స్ట్రీమింగ్ చేశారు అమెజాన్ ప్రైమ్లో. సో ఆల్రెడీ ఒక 1 hour బ్యాక్ మన ఛానల్లో ఈ మూవీ రివ్యూ వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ సినిమా అంతా ఏం లేదు మామ, ఆ రన్ టైం 2 hours 26 minutes లెంతీ రన్ టైం ఉండడం వల్ల చాలా 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 స్లో నేరేషన్. కానీ ఈ సినిమా చూడడానికి చాలా ఓపిక ఉండాలి మామ, ఓపిక అనేది నశించిపోతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, ఒక ట్విస్టులు లేవు, ఏం లేవు, చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సినిమా ఈ వారంలో మీరు చూడడానికి నేనైతే రికమెండ్ చేయను. టైం వేస్ట్ డేటా బొక్క, మీరు స్కిప్ చేసిండి. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ పులికొత్తి పాండి. అండ్ తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు అండ్ హీరోయిన్ లక్ష్మీ మేనన్ అండ్ సముద్రకని. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది తమిళ్లో. అండ్ తర్వాత మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా స్ట్రీమింగ్ అయింది ఎప్పుడో. మరి ఇప్పుడు ఎందుకు మీకు అప్డేట్ ఇస్తున్నానంటే, మరి ఈ వారంలో ఏదో ఒక సినిమా చూడాలి కదా మామ, సినిమా బాగుంటుంది కాబట్టి మీకు ఈ వారంలో మీకు రికమెండ్ చేస్తున్నా. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు, పక్కా డీసెంట్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. ఎమోషన్ సీన్స్ కానీ, సినిమాలో ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్ సెట్ కానీ చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్, హైలీ రికమెండ్, పక్కా ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. ఓకే, అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలు అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా రిలీజ్ అయిన తెలుగు మూవీ 2 Souls. సో ఈ సినిమా
అన్ఎక్స్పెక్టెడ్గా అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయింది. సో ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది మల్టిపుల్ ఆర్డర్లో. అండ్ యావరేజ్ బొమ్మ ఇది. సో యావరేజ్ మూవీస్ మన ఛానల్లో ప్లేస్ ఉండదు, ఓన్లీ హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. సో టైం వేస్ట్ స్కిప్ చేసాను. ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ ఓడవం ముడియాదు ఒలియం ముడియాదు. సో రీసెంట్గా రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ తమిళ్ ఫిలిం. అండ్ థియేటర్లో ఆల్రెడీ సినిమా యావరేజ్ స్టాక్ అయితే వచ్చిందనమాట. సో మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే సినిమా యావరేజ్. కాబట్టి ఈ సినిమా ప్రజెంట్ తెలుగు డబ్బుడు వర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ తెలియట్లా. ప్రజెంట్ ఈ సినిమా వేరే చోట్ల అవైలబుల్ ఉంది. అది ఎక్కడ ఉందో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది కాబట్టి నేను చెప్పను, మీరే చెక్ చేసుకోండి. నేనైతే రికమెండ్ చేయను, టైం వేస్ట్ డేటా బొక్క. అండ్ నెక్స్ట్ మూవీ శీష్ మహల్. ఈ సినిమా 2 days బ్యాక్ ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ అయింది. ఎప్పుడో స్ట్రీమింగ్ కావాల్సింది 2 days బ్యాక్ స్ట్రీమింగ్ చేశారు అనమాట. చాలా పాత సినిమాని మనకు 2 days బ్యాక్ స్ట్రీమింగ్ చేశారు. సో కంటెంట్ ఏం లేదు మామ. ఈ సినిమాను కూడా ఈ వారంలో స్కిప్ చేసిన, టైం వేస్ట్ డేటా బొక్క. సో ఈ వారంలో మీరు చూడాల్సిన మూవీస్ ఏంటంటే యాంటోనీ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని చూడండి. తర్వాత రెండు వెబ్ సిరీస్ అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మల్టిపుల్ ఆర్డర్లో. తర్వాత పోచర్ అమెజాన్ ప్రైమ్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ 2 వెబ్ సిరీస్ని చూసేయండి. తర్వాత పులిగుత్తి పాండి. సో మొత్తానికి ఈ వారంలో మీరు చూడాల్సింది మీ ఫ్యామిలీతో 2 వెబ్ సిరీస్లు 2 మూవీస్. అది మీకు క్లియర్గా చెప్పేసా. ఇది ఫాలో అయిపోండి. ఓకే, క్లియర్. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మామ, వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మామ, బాయ్.